నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి సహాయము చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుడు యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన దగ్గరికి రావవద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు. చదువు డాడీ. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన నేనే నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఆ 40 సంవత్సరాల తర్వాత మరొక 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. టైం ఇస్ అ లాట్. 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసులో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరు ప్రభువా? మోషే అన్నాడు, ఏంటి నువ్వు ఎవరు? 80 సంవత్సరాల వయసులో నాకు ప్రత్యక్షం అవుతున్నావు, ఎవరు నువ్వు? హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? నేను ఎవరో నీకు చూపించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నేను ఎవరో నీకు చూపించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సంవత్సరాల తరబడి నీ జీవితంలో పిల్లలు పుట్టడం లేదేమో, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఉద్యోగం రావట్లేదేమో, సంవత్సరాల తరబడి నీ జీవితంలో ఫలింపు లేదేమో, సంవత్సరాల తరబడి నీ జీవితంలో అప్పులు, సంవత్సరాల తరబడి నీ జీవితంలో వ్యాపారము అభివృద్ధి లేదేమో. ఏంటి ప్రభువా, ఎప్పుడు చూసిన వ్యాపారంలో లాస్ వస్తుంది, నష్టం. ఇంకెప్పుడు ఇస్తావు ఉద్యోగం? ఇంకెప్పుడు తీరుస్తావు గర్భం? ఇంకెప్పుడు ప్రభువా ఈ శాపం? ఇంకెప్పుడు ప్రభువా ఈ అప్పులు అని ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ ఈరోజు ఈ ప్రాంగణంలో నువ్వు అడుగుతున్నావు. అయితే ఈరోజు నువ్వే ఆ మోషేవి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా,
హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆ మెట్లు ఇక్కడ పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఆ మోషేవి నువ్వే. ఆమేన్ అనండి. ఆమేన్. ఆ మోషేతో మెట్లు. హల్లెలూయా. హల్లెలూయా. మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. చెవి గల వారు ఆత్మ చెప్పుచున్న మాట వినుదురుగాక. గట్టిగా ఆమేన్. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడేది ఎవరు? ఎవరు నాతో మాట్లాడేది? నేనే, నజరేయుడైన యేసు క్రీస్తు దేవుడను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. మోషే, ఇన్ని రోజులు నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ రోజు నుంచి నేనెవరో నీకు చూపించబోతున్నాను. కొట్టు గట్టిగా చప్పట్లు. కొట్టు. రిఖమల రబ షకెదియల రబ. హల్లెలూయా. 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 కృప కలుగునుగా. ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరు ప్రభువా, ఎవరు అని నువ్వు అడుగుతున్నావేమో. నా బాధ వింటున్నావా? నా రోదన వింటున్నావా? నా కష్టం వింటున్నావా? నా ప్రయాస చూస్తున్నావా అని దేవుణ్ణి అడిగి 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 ఇక్కడికి వచ్చావేమో. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు నుంచి దేవుని శక్తి ఏంటో మీరు అనుభవించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. ఏయ్, దావీదుని 30 సంవత్సరాల వయసులో లేవనెత్తిన దేవుడను నిన్ను కూడా నేను లేవనెత్తబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రికందల రబ షకెదియల ఓ రబ. జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. ఆమేన్ అనండి. చప్పట్లు కొట్టాలా. చప్పట్లు ఓ కొట్టాలా. జీసస్. జీసస్. చప్పట్లు కొట్టాలా. ఓ హల్లెలూయా. హల్లెలూయా. చావు బ్రతుకుల్లో, బాయిల్లో కూరుకుపోయిన సొంత అన్నలచే, సొంత బంధువులచే తృణీకరించబడిన యోసేపు 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రిగా లేవనెత్తిన దేవుడు నిన్ను లేపుకపోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. కొట్టు గట్టిగా చప్పట్లు. రికమల రబ షకెదియల రబ బబ. కొట్టు గట్టిగా చప్పట్లు. పొందుకో బలమైన అభిషేకం. నీ పక్కన ఎవరున్నారని మరచిపో. ఈ రోజు నుంచి దేవుని శక్తి ఏంటో అనుభవించబోతున్నా. మోషే అంటున్నాడు 80 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. 80 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది అని మోషేలాగా బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు నుంచి క్యాలెండర్లో స్తుతులు చెల్లించాలా. క్యాలెండర్లో రాసి పెట్టుకోండి. నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి. నీ వేదన నాట్యముగా మార్చబడబోతున్నాయి. గట్టిగా చెప్పటం. ఎవరి ముందైతే తలదించుకున్నావో నీ తలను లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పటం. హల్లెలూయా. లేవనెత్తబోతున్నాడు. స్తుతులు చెల్లించాలా. అన్య భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవానికి ఈరోజు దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాలి ఆంగిచో ఎంతమందికి తెలుసు? పాలి ఆంగిచో తెలుసా? పాలి ఆంగిచో దేశాన్ని తలకిందులుగా, ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన గొప్ప దైవ సేవకుడు. ఆయన ఆరాధన జరుగుతుంటే నవ్వారు చూసి. ఆమేన్. కానీ పాలి ఆంగిచో ఆ నవ్వుల వైపు చూడలేదు. యేసయ్య ఇచ్చిన దర్శనం వైపు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అనేక మంది తృణీకరించారు,
అనేక మంది హేళన చేశారు, అనేక మంది అవమానాలు పాలు చేశారు. కానీ నా దేవుడు యోసేపును లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కష్టముతో వచ్చావేమో, నష్టముతో వచ్చావేమో, అప్పులతో వచ్చావేమో, ఇరుకులతో వచ్చావేమో, ఇబ్బందులతో వచ్చామో, దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నా, నా చెల్లి, నా తమ్ముడా, ఇదిగో బావిలో పడిపోతే యోసేపును, అన్నలు నన్ను కాపాడండి అన్నలు, దిక్కుమాలిన పరిస్థితిలోకి యోసేపు ఉంటే యోసేపు వైపు చీపుగా చూశారు. అరే నీ పని అయిపోయిందిరా అని. ఈరోజు నీకున్న అప్పులను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న కన్నీళ్లను బట్టి, నీకున్నటువంటి ఇల్లును బట్టి, నువ్వు రెంటుకుంటున్నావని, నువ్వు అప్పులు పాలవుతున్నావని నిన్ను చూసి నవ్వుతున్నారేమో. ఈరోజు నీకు పిల్లలు లేరని ఎగతాళి చేస్తున్నారేమో. ఎవరైతే పిల్లలు లేరన్నారో వాళ్ళ ముందే ఇటొక బాబుని ఎత్తుకొని తిరగబోతున్నావు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సార్ 10,000 హెల్ప్ చేయరా సార్ అని చెప్పి ఈ వ్యక్తి దగ్గర అడుక్కున్నావేమో. కానీ ఇదే వ్యక్తికి ఇలా సహాయము చేసే స్థితిని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా నిలబడు, ప్రైజ్ ది లార్డ్. నిలబడు. నిలబడడం ఆపకు తమ్ముడు, ఆమేన్, నిలబడడం ఆపకు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. కొడదామా గట్టిగా చెప్పండు, గట్టిగా చెప్పండి కొట్టాల. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఓ జీసస్. ఆమేన్. జీసస్ సహాయం చేయండి అయ్యా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే. చప్పట్లు కొట్టాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును,
హల్లెలూయా. చెప్పండి పక్కన వారికి, దేవుని శక్తి ఏంటో ఈ రోజు నుంచి చూడబోతున్నారు. ఆమేన్. నమ్మకం ఉంటే చెప్పండి ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సత్తా ఏంటో దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. ఎంతమంది తొక్కాలని ప్రయత్నం చేసిన, ఎంతమంది మన జీవితాలను నాశనం చేయాలని చూసిన, ఆయన ఇచ్చిన టికెట్ ఉంది మనకు. ఆమేనండి. yes ఆమేన్. ఏంటిది ఆ టికెట్? ఏంటిది ఆ టికెట్? ఆయన ఇచ్చిన వాగ్దానం. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన ఇచ్చిన టికెట్ ఉందే లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. కష్టాలతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, దేవుడు లేవనెత్తుతాడు అంతే. ఆయనకు అసాధ్యమైనదంటూ ఉందా? మణికుమార్, ఆయనకు అసాధ్యమైనది ఉందా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఆయన కన్నా అసాధ్యమైనదంటూ ఏదీ లేదు మణికుమార్. ఆమేన్. దేవుడు నీ కన్నీళ్ళను చూస్తున్నాడు. భయంకరమైనటువంటి శ్రమలతో వేదనలతో వచ్చావు. దేవుడు నీ కన్నీళ్లను చూడట్లేదు అనుకుంటున్నాను. దేవుడు నిన్ను తాకుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? హల్లెలూయా. కృప కలుగునుగాక. చెప్పొచ్చా? చెప్పొచ్చా సమస్య? నువ్వు చెప్పమంటే నేను చెప్తాను. చెప్పండి. అప్పులతో వచ్చావు, కానీ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. 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 ఏమనిపిస్తుంది? హల్లెలూయా. మాటలు రావట్లేదు. మాటలు రావట్లేదు. చాలా వేదనతో వచ్చావు, చాలా దుఃఖంతో వచ్చావు. ఈరోజు నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ వేదనను దేవుడు చూస్తున్నాడు నాన్న. ఎంత ఉంటావు అప్పులు? 3,50,000. 3,50,000. 3,50,000. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. గట్టిగా హక్ చేసుకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. 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 నన్ను విజయవాడ రమ్మంటారా వద్దంటారా? చెప్పలా? రమ్మంటారా? కృప కలుగునుగాక. ఆమేన్. చూడండి ఈ బిడ్డ ఎట్లా ఏడుస్తున్నాడు. ఎంత బరువుతో వచ్చాడో, గుండె ఎంత బరువు. ఏంటి నా పరిస్థితి అనే, కానీ నీ కన్నీళ్ళను దేవుడు చూస్తున్నాడు. నువ్వు కావాలంటే యేసయ్యకి. ఆమేన్. ఆమేన్. ఇలానే ఒక తమ్ముడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో వచ్చాడు. ఇలాంటి తమ్ముడే దేవుడు ఆ బిడ్డని పేరు పెట్టి పిలిచాడు. ఆమేన్. ఆమేన్. ఆ బిడ్డ రాకపోతే సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడంటే కర్ణాటక బీదర్ నుంచి వచ్చాడు. కర్ణాటక బీదర్ నుంచి వచ్చాడు. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడు. ఆ తమ్ముడే రేపు బీదర్లో మీటింగ్ పెడుతున్నాడు. గట్టిగా చెప్పండి కదమ్మా, గట్టిగా. హల్లెలూయా. 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 బీదర్ నుంచి చూస్తున్నావా తమ్ముడు? నీలాంటి తమ్ముళ్ళ కోసమే నా ప్రయాస. ఆమేన్. నీలాంటి తమ్ముళ్ళ కోసమే, ఇలాంటి తమ్ముళ్ళ కోసమే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలా. ఆమేన్. హల్లెలూయా. 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 కృప కలుగును గాక. ఆమేన్. ఆ అప్పులన్నీ దేవుడు తీర్చేయబోతున్నాడు. ఆమేనను. ఆమేన్. అప్పులు తీర్చేసి నువ్వు కూడా దేవుని గురించి సభలు పెట్టే విధంగా దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. ఆమేనను. ఆమేన్. ఆమేన్. ఏమనిపిస్తుంది చెప్పు? మైక్ దగ్గరికి ఏమనిపిస్తుంది చెప్పు?
ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి వస్తాను నేను. ఇక్కడికి వచ్చి రావడం ఫస్ట్ టైం. అసలు నేను చర్చికి అనేది ఏ దేనికైనా వెళ్ళేవాని కాదు. చర్చికి అసలు వెళ్ళవు. ఒక 10 రోజుల నుంచి బాప్టిజం తీసుకుని ఇదే ఫస్ట్ టైం వస్తాను. ఎందుకో మా ఇల్లు ఇక్కడే పక్కనే. ఇక్కడే మీ ఇల్లు పక్కనే. ఇక్కడ ఆదివారం మాత్రం చర్చి కూడా జరిగింది. ఏ చర్చికి రాలేదు అసలు. మీటింగ్లు జరిగినప్పుడు ఇప్పుడు చూసి పొద్దున రోడ్డు మీద వస్తే ఇక్కడ మా తమ్ముడు ఇట్లా నాన్న హల్లెలూయా. పోయిన ఆదివారం చర్చికి వెళ్తే ఆదివారం ఇక్కడ మీటింగ్ అన్న వెళ్దామని చెప్పని అన్నారు. నేను పొద్దున్నే లేచి వెళ్ళిపోయా, బయటికి వెళ్ళిపోయా. ఆటో తోలుతాను నేను, ఆటోకి వెళ్ళిపోయా. తర్వాత బయటికి రాగానే బ్యానర్ ఉంది. ఇతనికి కూడా తెలియదు. ఫోన్ చేసి చెప్పా మీటింగ్ వెళ్దాంరా అని చెప్పని. సరే వస్తున్నా అని చెప్పని అన్నాడు. చాలాసేపు లోపల ఇంట్లో నుంచి రాలే బయటికి. మరి ఎందుకు అనిపించింది, మా వైఫ్ మా పిల్లలు వచ్చేసాం. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనిపిస్తుంది నీకు? చాలా సంతోషంగా ఉందన్న, చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య బాప్టిజం తీసుకొని దేవుడి సన్నిధిలో ఉన్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 10 రోజుల నుంచి ఫాలో అవుతూనే ఉన్నా. మీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ మొత్తం చూస్తాను ఉన్నా. మీ గురించి మీ పరిచయం మొత్తం చూస్తానున్నా. నచ్చి ఇలా చెప్పాను అన్నయ్యకి, అన్న ఇలా జరుగుతుందన్న, తేజ గారు అనే ఆయన వస్తున్నాడు ఇక్కడికి, చాలా ప్రార్థన మహిమలని వెళ్దాం అన్నని బతిమల్లి తీసుకొచ్చా. మా అన్నయ్య మా వదిన్ని అబ్బాయిని తీసుకొచ్చాను. ఇలా దేవుడు మా అన్నయ్యతో మాట్లాడుతున్న అస్సలు అనుకోవాలా, ఎక్స్పెక్ట్ చేయలే. అంత ఆనందంగా ఉందంటే నాకు. ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడు వచ్చి ఏకంగా మాతో మాట్లాడినందుకు మాకు ఆనందంగా ఉంది. అంత దేవుని శక్తి ఇక్కడ ఉంది. నమ్ముతున్నాను. స్తోత్రం. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. అటు చూడు, లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? నిజంగానే ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ నిజంగానే దేవుడు ఉన్నాడు. దేవుడిని నమ్మని వాళ్ళు కూడా దేవుడిని నమ్ముతారు కన్ఫామ్గా. యేసయ్య గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు దేవుడి సన్నిధికి వస్తారు. ఎన్నో ఆత్మలు దేవుడి సన్నిధికి రావాలి, రక్షణ పొందాలి. అదే నా కోరిక. ఆమేన్. కన్ఫామ్గా మీరు లేకపోతే నేను ఇక్కడ రాను. మీరు రావాలి కన్ఫామ్గా. మీరు ఉన్నారు ఇక్కడ. కృప కలుగురు. నిలబడతావా దేవుని కోసం? నిలబడతావా? నిలబడతా. నీకు బెల్లంపల్లి ప్రవీణ్ అన్న తెలుసా? పాస్టర్ గారు బెల్లంపల్లి ప్రవీణయ్య గారు తెలుసా? ఆయన కూడా నీలాగా ఆటో డ్రైవింగ్ చేసుకున్న ఆయనను గొప్ప సేవకుడిగా దేవుడు లేవనెత్తాడు. నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఆమేన్. ఆమేన్. కృప కలుగునుగాక. తండ్రి బిడ్డని లేవనెత్తండి ప్రభువా. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డపై కుమ్మరించబడునుగాక. కృప కలుగునుగాక. గొప్పవాడగునుగాక. బ్లెస్ చేయండి, కృపతో నింపండి నాయన. బిడ్డలో ఉన్నటువంటి అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు యేసు నామములో తొలగిపో. బ్లెస్ చేయండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ కలత చెందకు, నెమ్మది లేకున్నదా గుండెల్లో. ఇటు చూద్దాం. దేవుని శక్తి ఏంటో ఈ రోజు నుంచి మీరు చూడబోతున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను నేను. కన్నులు ఉన్న వాళ్ళే చూడగలుగుతారు, కన్నులు లేనోళ్ళు చూడలేరు. చూసే కన్నులు కనుక మీకుంటే, అదేంటి 2 కళ్ళు దేవుడు మాకు ఇచ్చాడు కదా, ఏంటి? హల్లెలూయా. 2 కన్నులు దేవుడు మాకు ఇచ్చాడు కదా, ఏంటి అని మీరు అనుకుంటే మీ భ్రమ. ఈ కన్నులు కాదు, ఆత్మీయమైన కన్నులు కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మోషే అనుకొని ఉండొచ్చు 80 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. 80 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. అరే 30 సంవత్సరాల వయసులో దావీదును లేవనెత్తాడు. 30 సంవత్సరాల వయసులో
యోసేపును లేవనెత్తిన దేవుడు 80 సంవత్సరాల వయసులో నిన్ను కూడా దేవుడు లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 100 ఇయర్స్ లో గర్భాన్ని తెరిచిన దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆఫ్టర్ ఆల్ పెళ్ళై 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నా దేవుడు అద్భుత రీతిలో గర్భాన్ని తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వరంగల్ నుంచి ఒక చెల్లి వచ్చింది. వరంగల్ నుంచి ఒక చెల్లి, హల్లెలూయా. వరంగల్ నుంచి ఒక చెల్లి వచ్చి, నాకు అనాథ శరణాలయం ఉంది, డిలే కొంచెం తగ్గినాను. హల్లెలూయా. వరంగల్ నుంచి ఒక చెల్లి వచ్చి, నాకు అనాథ శరణాలయం ఉంది, అనాథ శరణాలయంలో అన్నదానం చేసింది. పిల్లలకు భోజనం పెట్టింది, పిల్లలకు పెడుతుంది, తను తింటుంది. నా దగ్గరికి వచ్చి, నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి, హల్లెలూయా, నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి, అన్నయ్య నాకు పిల్లలు లేరు అన్నయ్య, ఎందుకు ముందుకు జరుపుతుంది నా అమ్మాయి? హల్లెలూయా. ఇటు చూడండి, కృప కలుగునుగా. ఇటు చూడండి, ఇటు చూడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ చెల్లెమొచ్చి, అన్న దత్తతకి ఏమైనా ఇస్తారా అన్న, పిల్లలు మీది అనాథ శరణాలయం కదన్నా అని చెప్పింది. అయితే నేనన్నా, లేదమ్మా ఇట్లా ఇవ్వడానికి కుదరదు, మా దగ్గర ఉన్న పిల్లలందరికీ గవర్నమెంట్ ఒక నెంబర్ ఇస్తుంది, ఇవ్వడానికి లేదమ్మా అని చెప్పినాను. అయితే తను ఏడుస్తుంది, పిల్లలకు తినిపిస్తుంది. నాకు పిల్లల పట్ల తనకున్నటువంటి ప్రేమ ఏంటో చూశాను ప్రియమైనటువంటి దేవుని. ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది. ఆ చెల్లెమ్మ ఏడుస్తుంటే నేను ఇమ్మీడియట్లీగా ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయినాను. ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయి మరలా వచ్చాను. ఆ చెల్లెమ్మ ఏం చేసిందంటే, నా ఇంతమంది అనాథ పిల్లల్ని మీరు పోషిస్తున్నారన్న, అన్న నేను అమౌంట్ ఏం తీసుకురాలే, ఇదిగో అన్న నా చెవులో ఉన్నది ఇవి తీసుకోండి అన్న అని చెప్పి ఇలా తీసిస్తే, అమ్మ వద్దమ్మా వద్దమ్మా అంటే, లేదన్నయ్య నేను దేవునికి దేవుని లాంటి పిల్లలకి ఇస్తున్నాను అన్నయ్య అన్నది. అంటే నేను ఏడ్చేసినాను. ఏడ్చేసి మరలా ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయి, ప్రభువా అంత మంచి బిడ్డ కదా ప్రభువా, అంత మంచి బిడ్డకి ఎందుకు ప్రభువా నువ్వు గర్భాన్ని తెరవట్లేదు, ఎందుకు ప్రభువా పిల్లల్ని ఇవ్వట్లేదు, అసలు ఏంటి ప్రభువా, ఆ బిడ్డకి ఇస్తావా లేదా ప్రభువా, ఆ బిడ్డకి ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా అని చెప్పి 1.5 అవర్ ప్రార్థన గదిలో గోజాడి ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని వస్తే, ఆమేన్ అనగానే దేవుడు నాతో అన్నాడు ఏంటంటే, చక్కని కుమారుణ్ణి ఇవ్వబోతున్నా బిడ్డకు అన్నాడు. గట్టిగా చెప్పండి కదా, హల్లెలూయా. చక్కని కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను అన్నాడు. అయితే బయటికి వచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉంటప్పుడు, అన్నయ్య ఎల్లొస్తా అన్నయ్య అన్నది. ఎల్లొస్తా అన్నయ్య అంటే నేనన్నా, చెల్లెమ్మ ఇటు రా అని చెప్పి ప్రేయర్ ఆయిల్ డబ్బా తీసుకొని ఆ బిడ్డ మీద తల మీద ప్రార్థన చేసి అభిషేకించి ఒకటే చెప్పిన, యేసయ్యా నీకు చక్కని కొడుకునిస్తాడంట. అంటే ఏందన్నయ్యా డాక్టర్స్ నో అన్నారు అన్నయ్య. లేదమ్మా నువ్వు కుమారుణ్ణి తీసుకొని రాబోతున్నావు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుణ్ణి తీసుకొని రాబోతున్నావు అని చెప్పి 22 సంవత్సరాల తర్వాత కుమారుణ్ణి పట్టుకొని వచ్చింది. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే ప్రాఫెసీ రిలీజ్ చేశానో అదే రోజు కొడుకుని పట్టుకొని వచ్చింది. 1 సంవత్సరంలోనే కరెక్ట్ అదే రోజు డెలివరీ అయిన 4వ రోజుకే వచ్చేసింది మన దగ్గరికి. డెలివరీ అయిన 4వ రోజుకే అద్భుతమైన రీతిలో కుమారుణ్ణి పట్టుకొని వచ్చేసింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు పుట్టాలంటే హన్నా నిందలు పడాలి. సమూయేలు లాంటి గొప్ప కుమారుడు పుట్టాలి అంటే హన్నా నిందలు పడాలి. ఈరోజు ఏ నిందలతో వచ్చావో, ఏ కష్టముతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
నా ప్రభువు నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా 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 చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుని శక్తి ఏంటో నేను చూడబోతున్నానని చెప్పు. చెప్పు, ఈ రోజు నుంచి దేవుని శక్తి ఏంటో నేను చూడబోతున్నాను. 80 సంవత్సరాలు అయిపోయింది, అయినా కానీ దేవునితో మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాం లింకన్, ఎంతమందికి తెలుసు? అబ్రహాం లింకన్ సమస్తాన్ని కోల్పోయారు. తన ఫియాన్సీని కోల్పోయినాడు, చాలా వేదనలో ఉన్నాడు. ఎలక్షన్స్లో పోటీ చేశాడు, ఓడిపోయినాడు. మరలా పోటీ చేసినాడు, ఓడిపోయినాడు. 1862లో ఒక టైం వచ్చింది, అమెరికన్ ప్రెసిడెంట్ అయినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కేఎఫ్సి చికెన్ ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? కేఎఫ్సి చికెన్. ప్రైజ్ ది లార్డ్. 80 సంవత్సరాల వయసులో అన్ని కోల్పోయినాడు. 80 సంవత్సరాల వయసులో తన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రోజు నుంచి దేవుడు లేవనెత్తినాడు. ఈరోజు ప్రపంచంలోనే కేఎఫ్సి చికెన్ తెలియనటువంటి వారు లేరు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును కాక.